ఓ సారీ, పొరపాటు మీ ఇంటి బెల్ కొట్టాను, ఏమనుకోకండి. లేదు లేదు, ఇది మీ ఇల్లే కదా, మరి మీరెవరు? ఎవరో చెప్పుకో. రోజు నన్ను టార్చర్ చేస్తూ రిటర్న్ లో సేఫ్టీ కోసం షీటీ ముందు తెచ్చుకున్నావా? కాదు ఏకే. లాస్ట్ వీక్ మన వీధిలో చిట్టి డబ్బులు ఎగ్గొట్టేసి చెక్కేసింది తనే కదా? కాదు. ఓకే ఓకే, గాట్ ఇట్. పనేమీ లేకపోయినా ప్రెస్టేజ్ కోసం పని మనిషిని తెచ్చుకున్నావు, అంతే కదా? పని మనిషి. ఏకే తను సహానా సుహానా అంటే నాకేం తెలుస్తా చెప్పు. ఏ శృతి హాసను శ్రీలీలో అంటే ఐడియా ఉంటుంది. సహానా. అయ్యో సహానా. సహానా సహానా తనే ఏకే, నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ సహానా. నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ సహానా. జ్యూస్ ఏంటి వాటర్ సప్పగా ఉంది? అవి వాటరే. ప్రిషియస్ పర్సన్ వచ్చారు కదా, పైనాపిల్ జ్యూస్ ఇస్తావు అనుకుంటే. అవును సహనా, నువ్వెలా వచ్చావు? జాను తీసుకొచ్చింది. ఎలా జాను? 1 వీక్ బ్యాక్ ఏం జరిగిందో గుర్తు తెచ్చుకో. ఇందాకేమో ఈ అమ్మాయి ఎవరో చెప్పమన్నావు, ఇప్పుడేమో 1 వీక్ బ్యాక్ ఏమైందో గుర్తు తెచ్చుకోమంటున్నావు. నా మెమరీ టెస్ట్ చేసి మెడల్ ఏమైనా ఇద్దాం అనుకుంటున్నావా ఏంటి? అబ్బా గుర్తు తెచ్చుకో ఏకే. జాను ఏకే బ్యాడ్ మేనర్స్. ఏంటి, పెళ్ళాన్ని పట్టుకోవడం కూడా బ్యాడ్ మేనర్సా? పర్మిషన్ లేకుండా ఏం చేసినా బ్యాడే ఏకే. పర్మిషన్ తీసుకుని ప్రొసీడ్ అవ్వడానికి ఇదేమైనా పార్లమెంటా? ఏదైనా చెప్తే వెంటనే కన్విన్స్ అవ్వవు కదా ఏకే. చిన్నప్పటి నుంచి కన్విన్స్ చేసి చేసి నా లైఫే కన్ఫ్యూజింగ్ అయిపోయింది. అవునేకి, మా ఆడవాళ్ళకి పెళ్ళయిందని తాలిబొట్టు, నల్ల పూసలు, కాళ్ళ మెట్టలు చూసి చెప్తారు. మరి మీ మగవాళ్ళకి పెళ్ళయిందని ఏం చూసి చెప్తారు? ఆడి మొహం మీద ఏడుపు చూసి 100 మంది పెళ్లి కాని వాళ్ళ మధ్యలో కూడా ఒక్క పెళ్ళైన వాడిని ఈజీగా గుర్తుపట్టచ్చు. ఎలాగో తెలుసా? జీవితం సంకనాకిపోయినట్టు ఆడి మొహంలో స్పష్టంగా కనిపిస్తుంది. నిజంగా అందరు మగవాళ్ళు అలానే ఫీల్ అవుతారా ఏకే? అలా ఫీల్ అవ్వకపోతే ఆడికి పెళ్లి కానట్టే. నువ్వు కూడా అలానే ఫీల్ అవుతున్నావా ఏకే? నేను చేసుకున్నా కదా, ఖచ్చితంగా ఫీల్ అవుతా. అయినా నువ్వు ఫీల్ అయ్యేంత నేనేం చేశాను? నన్ను పెళ్లి చేసుకున్నావు కదా. ఏకే కన్ఫ్యూజ్ చేయొద్దు. ఈ కన్ఫ్యూజన్ నువ్వు కూడా ఫీల్ అవుతావేంటి కొంపతీసి? అయినా నువ్వు ఫీల్ అవ్వడానికి నేనేం చేశాను? నువ్వేదైనా అడిగితే కాదన్నానా? ఏదైనా ఓకే అంటావా? నీకేం కావాలో చెప్పు. విడాకులు ఇచ్చేసే. ఏకే సారీ జస్ట్ జోకింగ్. కోతి కొబ్బరి చిప్ప దొరికితే కోతి మొహం వెలిగిపోయినట్టు మీ ఆడవాళ్ళు కోపంగా ఉంటే భలే అందంగా ఉంటారే. ఏంటి కోతికి మీకు రిలేషన్? అది కరుస్తుంది, మేము కర్వం. మీరు అరుస్తారు కదా, మీ ఆడవాళ్ళ అరుపులు ఆకాశంలో ఉరుములై మెరిసి మా మగాళ్ళ కన్నీళ్లు వాన చుక్కలై కింద తడుస్తాయి. ఒక్కటి అడిగితే 100 చెప్తావేకే, కానీ అడిగింది మాత్రం చెప్పవు. అర్థం చేసుకునే పర్సన్ ఉంటే అన్నీ అర్థం అవుతాయి. ఏం అర్థం చేసుకోవాలి చెప్పు. నీకే కాదు, ప్రతి వైఫ్ కి అర్థం అవ్వాల్సింది, హస్బెండ్కి పెళ్లి కాకముందు ఒక క్రష్ ఓ లవ్ ఉంటుంది. అది తెలుసుకుని ఒకే ఒక్కసారి వాళ్ళతో రీయూనియన్ చేయిస్తే ఆ హస్బెండ్ ఎంత హ్యాపీ ఫీల్ అవుతాడు తెలుసా? తెలుసుకో. ఓకే, నీ కళ ఎవరైనా ఉన్నారా? డెఫినెట్లీ ఉంటారు. ఉంటారు కాదు, ఉన్నారా? ఉన్నారు. ఎవరు? సహానా అని క్యూట్ లిటిల్ పప్పీ. అంత క్యూటా? క్యూట్నెస్ కే కుళ్ళు పుట్టేదా ఉంటది క్యూటీ. అయితే ఒకసారి చూడాల్సిందే. వద్దు పిచ్చా నీకు, ఏదో క్యాజువల్ గా అన్నాను. వద్దు జాను, నేనేదో క్యాజువల్ గా అంటే మరీ ఇంత సీరియస్ గా తీసుకున్నావా? మరి ప్రపంచంలో ఉన్న మగవాళ్ళందరినీ రిప్రజెంట్ చేసి ప్రకృతిని ఇంక్లూడ్ చేసి మరి బాగా ఎక్స్ప్లెయిన్ చేసావుగా. థ్యాంక్ యూ, ఐ నో ఇట్స్ మై టాలెంట్. బట్ సహానాని ఎలా కాంటాక్ట్ అయ్యావు? ఉన్నాడుగా
నీ తొక్కలో ఫ్రెండ్ రాహుల్ నువ్వు ఆఫీస్ వర్క్ మీద ఆన్ సైట్ వెళ్ళినప్పుడు అడిగితే డీటెయిల్డ్గా పంపాడు. అవునా? నాకే తెలుసు సహానా డీటెయిల్స్. వాడికిలా తెలిసా అబ్బా? హీస్ రియల్లీ జీనియస్. అబ్బా సర్లే, అయినా అంతగా ఇష్టపడిన వాడివి ఎదురుగా ఉంటే గుర్తుపట్టలేకపోయావా నీ క్యూట్ లిటిల్ పప్పీని? అప్పుడు క్యూటే, ఇప్పుడు కాస్త ఫ్యాట్ అయింది. అప్పుడు లిటిల్ పప్పీయే, ఇప్పుడు వైల్డ్ క్యాట్ అయినట్టుంది. ఏంటి ఏకే, కుక్కలు కాకుండా పోల్చడానికి ఇంకేం దొరకలేదా? పప్పీ అంటే ఇంప్రెస్ అయ్యే లేడీస్ డాగ్ అంటే ఎందుకు ఫీల్ అవుతారు? రెండు ఒకటే ఫ్యామిలీ కదా. అవును, జాను చెప్పింది నిజమే. నువ్వు ఏది కూడా తిన్నగా మాట్లాడవు. కాలేజ్లో కూడా ఇంతే. అప్పటికిప్పటికి ఏకేలో ఏమైనా డిఫరెన్స్ ఉందా సహానా? పెద్దగా తేడా ఏం లేదు. హీఈస్ ఆల్వేస్ క్యూట్ అండ్ స్మార్ట్. అవును, మీ ఇద్దరి మ్యారేజ్ ఎలా జరిగింది? ఐ మీన్ లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్డ్ మ్యారేజ్? అరేంజ్డ్ మ్యారేజే. అదే మ్యారేజ్ ఎలా జరిగింది? దీని పాపాలు కడుక్కోవడానికి దీన్ని నాకు అంటగట్టి కాళ్ళు గడిగి నెత్తి మీద నీళ్లు జల్లించుకుని వదిలించుకున్నాడు వీళ్ళ నాన్న. ఏంటేకే? ఏంటేకే? అమ్ముడు పోని ప్రాపర్టీని ఏదోలాగా ఎన్ఆర్ఐకి అంటగట్టేసి చేతులు దులుపుకుని బిల్డర్ లాగా అసలు మన ఫ్యామిలీ పెట్టాక మీ నాన్న ఒకసారైనా వచ్చాడా? ఏకే, మా నాన్న మన పెళ్ళయ్యాక వర్క్ మీద సౌదీ వెళ్ళారు కదా. పని మీద వెళ్ళాడో లేకపోతే నిన్ను వదిలించుకోవడానికి ఎడారిలో పార్టీ చేసుకోవడానికి వెళ్ళాడో ఎవడికి తెలుసు? అయినా ఒకసారి కాల్ చేయొచ్చు కదా. 5-6 టైమ్స్ కాల్ చేసి అడిగారు ఎలా ఉన్నావని. శిక్ష పడ్డ ఖైదీని కదా పలకరించాలి. కాపలాగుండే కానిస్టేబుల్ కుశల ప్రశ్నలు అడగకూడదు. ఏకే ఏంటి నువ్వు కూడా ఏకేనా? మర్చిపోయాను, నువ్వు కూడా ఆడదానివే కదా. మీలో ఉండే యూనిటీ మా మగాళ్ళలో ఉండుంటే ఎప్పుడో బాగుపడేవాళ్ళం అందరం. ఏకే ఇప్పుడు ఇవన్నీ అవసరమా? తను ఇన్ని ఇయర్స్ తర్వాత నీకోసమే వచ్చింది కదా. ఇన్ని ఇయర్స్ తర్వాత నా కోసం వచ్చినప్పుడు ఒక వైన్ బాటిల్లో ఒక డ్రెస్సో కనీసం ఒక బుక్ అయినా తెచ్చిందా? సారీ, ఇప్పుడెళ్ళి తీసుకురానా? ఎందుకు? నీ ఫోన్ జానుకి ఇవ్వు, నీ అకౌంట్లో నా పేరు మీద ఆర్డర్ పెడుతుంది. అది నేను చూసుకుంటాను. అప్పుడు మీ జ్ఞాపకాలు ఒకసారి గుర్తు చేసుకోవచ్చు కదా. అప్పటి జ్ఞాపకాలంటే అసలు నన్నెలా మర్చిపోయావేకే? ఏముంది, నువ్వు చెప్పా పెట్టుకుని వెళ్ళిపోయిన తర్వాత నేను రోజు హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది. హాస్పిటల్కా? ఎందుకు? మిమ్మల్ని మర్చిపోవాలంటే మా మగాళ్ళు తాగాలి కదా. తాగడానికి హాస్పిటల్కి ఎందుకు? వైన్ షాప్కి కదా వెళ్తారు. అదే కదా మాకు హాస్పిటల్. అక్కడ మీరు గుండెలో చేసిన గాయాలకి రకరకాల మందులు దొరుకుతాయి. జ్ఞాపకాల కోసం మాట్లాడుతూ నువ్వు గాయాల కోసం మాట్లాడతావేంటి? తను అలా మాట్లాడుతుందా? గాయం చేసిన వాళ్ళకి ఏం గుర్తుంటది? అయినా గాయం కూడా ఒక జ్ఞాపకమే కదా. ఎదవ ఫేస్బుక్ కొటేషన్లు ఆపి పాయింట్కి రా. సరే ప్రొసీడ్. ఏకే, కాలేజ్లో ఫస్ట్ టైం ఒక రోజ్ ఫ్లవర్ ఇచ్చి ప్రపోజ్ చేశావు. అప్పుడు నేను ఎస్ చెప్పాను కూడా. ఆ తర్వాత నీకొక నెమలికన్ను ఇచ్చాను కదా, గుర్తుందా? గుర్తుంది. ఆ నెమలికన్ను ఎక్కడుంది? అంటే అది పోగొట్టావా? ఎంత ప్రేమగా ఇచ్చాను నేను, పోగొట్టేశావా? చిన్న నెమలి ఈక కూడా దాచుకోలేని నిన్ను అనవసరంగా ప్రేమించా. అంత మాట అంటావేంటి? నీకు గుర్తుందా ఒకసారి నైట్ నిన్ను కలుద్దామని మీ ఇంటి గోడ దుంకితే నాకు మోకాలు దెబ్బ తగిలింది? అవును, అప్పుడు నేను నీకు బ్యాండేజ్ కూడా వేశాను. జ్ఞాపకంగా ఉంచుకుంటానని చెప్పావు కదా, అది ఎక్కడుంది? అది బ్యాండేజా? అది కూడా పోయిందా? చిన్న బ్యాండేజ్ కూడా దాచుకోలేకపోయావు అంటే అప్పుడు నువ్వు చెప్పినవన్నీ అబద్ధాలే. చిన్న మాట కూడా నిలబెట్టుకోలేని నిన్ను అనవసరంగా ప్రేమించా. అలా కాదు. మరింకెలా? కూల్ 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 కూల్. అప్పట్లో నాకేం కావాలన్నా నువ్వే ఇచ్చేదానివి. చివరికి హ్యాండ్ కర్చీఫ్ కూడా కొనిచ్చావు. అవును, నా పేరు స్టిచ్ చేసి మరీ ఇచ్చాను, రెడ్ కలర్. అది ఎక్కడుంది? అనవసరంగా గుర్చేశాను. అది అది పోగొట్టావా? అది కూడా పోగొట్టేశావా? నా పేరుని కూడా జ్ఞాపకంగా చూసుకోలేని నువ్వు నన్నేం చూసుకునేవాడివి? నిన్నొదిలేసి చాలా మంచి పని చేశావు. చిపా.
ఇలాంటి వాడిని పెళ్లి చేసుకున్నావు. ఐ పిటి యు జాను. ప్లీజ్ టేక్ కేర్. కుదిరితే విడాకులు అప్లై చేయి. మంచి లాయర్ నెంబర్ పంపిస్తా. వేస్ట్ ఫెల్లో. ఇది పప్పి కాదు, పెద్ద హిప్పీ. అమ్మయ్యా బతికిపోయా. ఇంకేమైనా ఉన్నాయా కోరికలు? అదే జ్ఞాపకాలు. ఇంకొక్కటి ఉంది. ఏంటది? మన ఫస్ట్ నైట్. దానికి ఇంకా చాలా టైం ఉంది. ఇంకెప్పుడు? ఒక్కటి అడక్కు.